పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 30వ వచనము. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ ఆయన అంటే యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. నేను అంటే బాప్తిస్మిచ్చి యోహానండి. ప్రియమైన వాళ్ళారా, బాప్తిస్మిచ్చి యోహాను చెబుతున్న మాటలు ఇవి. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు హెచ్చింపుకు తగినవాడు, ఘనతకు అర్హుడుగా ఉన్నవాడు. నేను తగ్గవలసి ఉన్నది అంటూ తనను తాను తగ్గించుకుంటూ బాప్తిస్మిచ్చు యోహాను మాట్లాడుతున్నాడు. ప్రియమైన వాళ్ళరా, మనము జాగ్రత్తగా ఆలకిస్తే ఆనాడు బాప్తిస్మిచ్చి యోహాను ద్వారా బాప్తిస్ములు ఇచ్చే కార్యక్రమం ప్రారంభమైంది. యోహానుని బట్టి ఎంతోమందికి ఆయన బాప్తిస్మ ఇచ్చాడు. యేసుక్రీస్తు వారి యోహాను గురించి ఒక మాట అంటాడు, స్త్రీలు కనిల వారందరిలో యోహాను కంటే గొప్పవాడు ఎవరూ లేరు అన్నట్లుగా. అటువంటి ఉన్నతగా ఉన్నవాడు మరి ఈ భూమి మీద ఒక ప్రత్యేకమైన ఉద్దేశముతోనే తను జన్మించాడు. ఎంతోమంది నశించిపోతున్న వారిని మరి సువార్త ప్రకటించి వారికి మారు మనసులోనికి వారిని నడిపించి వారికి బాప్తిస్మ ఇచ్చే బాధ్యత కలిగిన వాడే యోహాను. అటువంటి యోహాను యేసుక్రీస్తు వారి గురించి ఏ విధంగా మాట్లాడుతున్నాడు, ఆ ప్రభువు ఎదుట ఎంతగా తనను తాను తగ్గించుకుంటున్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఈ ఉదయకాలం ముందు ఆలోచించండి. దేవుని ఎదుట తగ్గింపుతో ఉన్నావా, హెచ్చింపుతో ఉన్నావా? ఏ స్థాయిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ప్రియమైన వాళ్ళరా, ఎటువంటి లక్షణాలు కలిగి ఉన్నా దేవుని ఎదుట నీ జీవితం ఎప్పుడు కూడా తగ్గించుకోవాలి. నిన్ను బట్టి ప్రభువుకి ఘనత, మహిమ, ప్రభావములు చేకూరాలి. కానీ ప్రభువు కంటే మనమే గొప్ప, దేవుని కంటే నేనే గొప్ప అనే స్థాయికి వెళ్ళకూడదు. దేవునికి రావలసిన మహిమ దేవునికి రావాలి. దేవునికి చెల్లించాల్సిన స్తుతి దేవునికి చెల్లించాలి. ఆ విషయాన్ని మరవద్దు. హెచ్చింపు కలిగి ఉన్నావా, తగ్గింపు కలిగి ఉన్నావా అని ఎల్లప్పుడూ ఆలోచించుకోవాలి. యోహానైతే ప్రభువు హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది అని ఎంతగానో తాను చక్కగా ఒక క్లారిటీతో, ఒక పరిపూర్ణమైన విశ్వాసముతో తను ఎంతగానో దేవుని గురించి తెలుసుకొని ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.